నేను అనుకోవటం ఈ సినిమా కథ హిట్ అవుద్దని చెప్తే నమ్మే అంత అమాయకుడిని కానీ అట్లాంటి ఆలోచన లేదు. మీరు దీనికి చిన్న సాక్ష్యం చెబుతాను. ప్రతి వాళ్ళు కూడా ఒక శాస్త్రవేత్త బ్రహ్మాండంగా ఒక టీం వర్క్ తయారు చేసి ఒక ర్యాకెట్ని తయారు చేస్తారు. ఆ ర్యాకెట్ ఒకటి సక్సెస్ అవుద్ది, ఒకటి అవ్వదు. లోపం ఎక్కడున్నది అనేది మనకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక డైరెక్టర్ పెద్ద ఎరగదీసి సూపర్ హిట్లు తీస్తాడు, లేకపోతే ఒక హీరో వల్ల పెట్టుకుంటే పెద్ద హిట్లు అవుతాయి అనేది నేను నమ్మను. ఇది సమిష్టి కృషితో ఒకటి అవుద్ది, ఒకటి అవ్వదు తప్ప హిట్కి ఫ్లాప్కి పెద్ద తేడా ఉందంటే దాన్ని నమ్మను. నాకు అది ఇష్టం ఉండదు. నాకు ప్రేక్షకుల్లో ఏం తేడా రాలేదండి. మంచి సినిమా ఎప్పుడు చూస్తారు. తేడాలు బాగా వచ్చినాయి. డిసిప్లిన్లో బాగా తేడా వచ్చింది. టైమింగ్స్ లోగడ మెడ్రాస్లో ఉండగా నేను యాక్చువల్గా హైదరాబాద్ రావడానికి కృషి చేసిన వాళ్ళని నేను ఒకడిని. మెడ్రాస్లో ఉండగా బాగా డిసిప్లిన్గా జరిగేది. ఇక్కడ వర్క్ హాలిక్లో కొంత తేడా ఉంది. తర్వాత హీరోస్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఈ సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు పెట్టిన డైరెక్టర్ని వాళ్ళు కోరుకున్న దీన్ని ఇవ్వటం వల్ల కొంచెం నష్టం జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీకి. ఆడియన్స్ కూడా కొంచెం ఈ పెద్ద హీరోలకే ఓపెనింగ్స్ బాగుండటం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. చిన్న సినిమాలు ఆర్టిస్టిక్గా తయారు చేసే వాళ్ళకి కొంచెం నష్టం జరుగుతూనే ఉంది. ఎక్కడైతే మోసం జరుగుతుందో దాన్ని అడ్డుకోవాలని నేను ముందుకు వచ్చాను తప్ప చిన్న పెద్ద అని లేదు. పెద్ద నిర్మాతకు అన్యాయం జరిగిన న్యాయం కాదు, చిన్న నిర్మాతకు న్యాయం జరిగిన అన్యాయం కాదు. అంచేత ఏదో కొంత చేసాము, దానివల్ల కొంత ప్రయోజనం కూడా ఉంది. 100% అవ్వలేదు కానీ కొంచెం ప్రయోజనం ఉంది. ఐడియల్గా అంటే క్రియేటివ్ పిక్చర్స్ చేయటం మనకు చాలా ఉపయోగం. ఆ శక్తి స్టెమినా ఉన్నవాళ్ళే తీస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి ఐడియాస్ ఉన్నంత మాత్రం డబ్బు కూడా అవసరం కాబట్టి అన్ని సమిష్టిగా ఉన్నవాళ్ళ సినిమా తీస్తే క్రియేటివ్ పిక్చర్స్ డెఫినెట్గా లాభం ఉంటుంది. అందులో చాలా పెద్ద మోసం ఉందండి, చెప్పలేనంత మోసం ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, యాపిల్ రేటు జాంకాయ రేటు రెండు ఒకటిగా ఎప్పుడు ఉండవు కూడా. అట్లానే 40 కోట్లు 50 కోట్లు బడ్జెట్ తీసిన సినిమా టికెట్ ఒకటే రేటు, 40 లక్షల్లో తీసిన ఒకటే రేట్ అంటే ఆడియన్స్ జనరల్గా పెద్ద సినిమాలకే చూస్తారు కానీ చిన్న సినిమాలకి ఓపెనింగ్స్ ఉండవు. అంచేత పెద్ద సినిమాకి లో బడ్జెట్ పిక్చర్కి డిఫరెన్స్ ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా ఈ సినిమాలు దెబ్బతినడానికి మోనోపలి, రైతు పండించిన పంట మార్కెట్లో కాంపిటీషన్ రేటు కొంటే రైతు సంతోషంగా ఉంటారు. కానీ ఈ థియేటర్స్ అందరూ బ్లాక్ చేసి రేట్స్ ఎక్కువ పెడతాం వలన ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మంచి నిర్మాతలు ఈ సినిమా ఇండస్ట్రీకి వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారు. నేను ఎందుకు ఇందులో ఉండాలి, మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు కాకుండా ఎవరో కాయేస్తున్నారనే బాధతో మంచి ప్రొడ్యూసర్లు బాగా సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు బాధగా బయటికి వెళ్ళిపోతున్నారండి. మంచి ప్రొడ్యూసర్స్ ఉండే రోజుల్లో బాగా తీసేవాళ్ళు. మంచి శంకరాభరణం అంటే చాలా మంచి బ్రహ్మాండమైన పిక్చర్స్ వచ్చినాయి. వాళ్ళు అట్లాంటి సినిమాలు అట్లాంటి క్వాలిటీ పిక్చర్ రాకపోవడానికి కారణం పెట్టుబడి పెట్టే నిర్మాతలు తగ్గారు. ఆ టేస్ట్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారు. అది బాధాకరం. మంచి నిర్మాతలు అంటే ఇప్పుడైనా బ్రహ్మాండమైన పిక్చర్స్ చేస్తారు. దీనికి కారణం వల్ల ఒకటే, థియేటర్ బ్లాక్ మార్కెటింగ్ వల్లనే మంచి నిర్మాతలు దూరంగా వెళ్తున్నారు. నేను యాక్చువల్గా పెద్ద సాధించాను అనుకోను. ఇంకా సాధించాల్సినవి చాలా ఉండాలి, చాలా కష్టపడతాం. నాకు ఇష్టం. నా దగ్గర ఇవాళ 5,000 మంది ఉన్నారు ఎవరైనా కానీ. ఇంకా 1,00,000 మంది ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి భోజనం పెట్టి జీతాలు ఇవ్వటం అంటే నాకు ఇష్టం. కృషి చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. కృషి చేయడానికి నేను ముందుంటాను. రామోజీరావు గారి నేను సినిమాలు తీసిన రోజుల్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు మా పిక్చర్స్ కంటిన్యూగా. మయూరి ఫిల్మ్స్ చాలా సిస్టమేటిక్ కంపెనీ అది. ఆయన ఒక మహానుభావుడు. రామోజీరావు అనేవాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఒక సింగిల్ వ్యక్తిగా హై రెప్యుటేషన్ పర్సన్ ఆయన మన తెలుగువాడు అవటం అందరం గర్వపడాలి. చాలా డిసిప్లిన్. ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. మంత్లీ శాలరీస్ ఇవాళ వరకు ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకరోజు ముందు ఎండన్నాయి, వానన్నాయి, తుఫానున్నాయి అంత కరెక్ట్గా ఇస్తారు. ఆయన్ని చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషను. అట్లాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు, రామోజీరావు లాంటి మనిషిని.